హాయ్ హలో అండి, వెల్కమ్ టు ఆంధ్రాల గుజరాత్ అమ్మాయి. ఇవాళైతే మంచి వంట వచ్చానండి. మంచి వంట అంటే పాత వంటేనండి. వాళ్ళైతే అరబీ వాళ్ళు ఎంతో ఇష్టంగా తినే మక్బూస్ అయితే మనం రెడీ చేస్తామండి. మక్బూస్ కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా మీకు చూపెడతాను. తోలు మట్టికి విధంగా తీసుకోలేండి. కోడి, దర్శనం అంటే దాసం చెక్క, లజ్జం అంటే తాడు పువ్వు, లాలికాయలను వచ్చేసి హేల్ అంటారండి. ఇవి లవంగ మొగ్గలండి, ముస్మార్ అంటారు. పిల్పిల్ అస్వత్ సగీర్ అండి, ఇదిగోండి మిరియాలన్నమాట. అవి వచ్చేసి ఇవ్వండి తుమార్ అంటే టమాటాలు, బషాల్ అంటే ఉల్లిపాయ, పిల్పిల్ సగీర్ అండి హకదారు అంటే పచ్చిమిర్చి, కరివేపత్తా అండి మామూలు. ఇది కూసుబెర్రీ అండి అంటే కొత్తిమీర. బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను, ఇక పెట్టుకున్నాను. మసాలా పొడి అన్నీ మీకు చూపెడతానండి. ప్రస్తుతానికి అయితే మనం ఇప్పుడు ఇందులో ఇవి తీసుకున్న మసాలా హోల్ గరం మసాలా అయితే వేసుకుందాం. అవి మంచిగా ఫ్రై చేసుకుందాం. చూసారా ప్యాలుతున్నాయి కట్టమని. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకుందాం. ఉల్లిపాయలు, కరివేపాకు ఇవి మంచిగా మగ్గనిద్దాం ఒక 5 నిమిషాలు. ఇప్పుడు మనం టమాటాలు కూడా వేసుకుందాం. టమాటాలు కూడా మనకి బాగా మగ్గిందామండి. మక్బూస్ మాట మా వంటల్లో అయితే లేదండి మక్బూస్. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. కాకపోతే మామూలుగా కోడి పెద్దగా 2 ముక్కలు కోసుకునండి ఓవెన్లో పెట్టుకుంటారు అన్నమాట. కానీ మనం ఏం పెట్టుకోము, చిన్న ముక్కల కింద కోసుకొని ఇందులోనే ఉడికించేసుకుంటాం. సేమ్ టు సేమ్ బిర్యానీ టైప్ అన్నమాట. చూడండి, మక్బూస్కి సెపరేట్గా అయితే కోడి అయితే నేను పెట్టనండి, ఇందులోనే కలిపి వండుకుందాం. సరే అండి, ఇవైతే మగ్గనిద్దాం. మనము ఈ లోపు కావాల్సిన పొళ్ళు ఇవన్నీ రెడీ చేసుకుందాం. ఉల్లిపాయలు మరి చూసారా, ఉల్లిపాయ టమాటాలు చాలా బాగా అంటే చాలా బాగా మగ్గిపోయినాయి. చూసారా నూనె అంతా తేలిపోయింది కదా. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న కోడి అన్నమాట ఇందులో అయితే వేసుకుందాం మనం. మొత్తం వాళ్ళు మీకు ఈ వంటలు అయితే మొత్తం విడదీసి అయితే మీకు వివరంగా చెప్తానండి. కొత్త వరకు బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ వీడియో అయితేనే. చూడండి, ఇందులోనే అంటే చాలా మటుకు అల్లం అయితే అంత వాడరండి, వెల్లుల్లి వాడతారు. కానీ మన ఇండియా వాళ్ళు ఎవరు వంట చేసినా కానీ అల్లం లేకుండా అయితే వంట చేయరు. కాబట్టి మన ఈ స్టైల్లో కొద్ది అల్లం అయితే వేస్తున్నానండి. ఎక్కువ శాతం ఇలా వెల్లుల్లిపాయ తూము అయితే వాడతారు. చూడండి, అంటే తూము అన్నమాట. వెల్లుల్లిపాయన వచ్చేసి తూము అంటారు. మగ్గనిద్దాం. ఇంక ఇది ఒక 10 నిమిషాలు అయితే మగ్గనిద్దాం. ఈ లోపు మనం పొళ్ళు చూసుకుందామండి, కావాల్సిన పొళ్ళు. ఇది సలోనా పౌడర్ అన్నమాట. చూడండి, మక్బూసుకు కూడా వేసుకుంటారు. ఇది అగదార్ డబ్బా అన్నమాట. ఇది అంటే భారత్ పౌడర్ చూసారా. కర్రీ పౌడర్ అంటారు దీన్ని వచ్చేసి. కారీ పౌడర్, కారీ
వచ్చేసి జీలకర్ర పొడి అండి, చూసారా, అంటే కొమ్మన్ పౌడర్ అనమాట. ఇది ధనియాల పొడి అండి, అంటే వచ్చేసి కీస్పర పౌడర్. పొడి అండి అన్నీ చూడండి. ఇది చికెన్ పౌడర్, అంటే జిజాజ్ పౌడర్. బారాత్ పొడి వచ్చేసి బారాత్ అంటారండి. చూడండి, పసుపు మాట, కురుకుం పౌడర్ అండి, ఇది కురుకుం పసుపు. మిరియాల పొడి అండి, ఇది అస్వత్ పౌడర్ అంటారు దీన్ని. ఇది వచ్చి ఉప్పు అండి, మిల్, ఉప్పు మిల్లు. వచ్చి మాజీ అండి, అంటే ఇది లేనిదలకు వంట ఉండదండి, చాలా ఇష్టంగా తింటారు ప్రతి దాంట్లో, కూరలోని, బిర్యానీల్లోని, ఇలా మక్కుబుస్లోని, కబోలి, ప్రతి దాంట్లో కూడా ఇది కంపల్సరీ యాడ్ చేస్తారండి. చూసారా, మాజీ మాట. అలాగే లైట్గా మనం నిమ్మరసం అయితే ఒక వేడేసుకుందామండి, ఎందుకంటే మక్బూస్కి ఒక పేస్ట్ వస్తుందండి, సేమ్ టమాటా కెచప్ టైప్ వస్తుంది, అదైతే వీళ్ళు వాడరండి. దానికి బదులు నేను నిమ్మరసం అయితే ఆడినాను, అంటే టేస్ట్ కోసం అండి. అలా వచ్చి సల్సా, మక్బూస్కి సల్స లేనిదే వంట అయితే అవ్వదండి, దీనికి కూడా కంపల్సరీ మక్బూస్ అన్నదే సల్స అయితే కావాలి. టమాటా కెచప్ మాట ఇది చూడండి. సరే అండి, అయితే ఇప్పుడు మనం మంచిగా కోల్డ్ అయితే దాని చూద్దామండి. ఇది చూడండి, మంచిగా మగ్గింది, నూనె అయితే తేలిపోయింది మనకి, చూసారా. ఇప్పుడు ఇందులో కావాల్సిన పొళ్ళన్నీ వేసుకుందామండి, మసాలా పొళ్ళన్నీ. నేను ఒక ప్లేట్లో తీసుకుని పెట్టుకుంటాను, ఒక ప్లేట్లో మొత్తం పొళ్ళన్నీ మీకు ఎన్ని పొళ్ళు చూపించాను అన్ని పొళ్ళు కూడా వేసుకుని ఇందులోని మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకుందామండి. పొళ్ళు అయితే మీకు 7 రకాలు చూపించాను. ఒకటి వచ్చేసి మాజీ అండి, దాంతో ఉంటాయండి. చూడండి, పసుపు, అలాగే ఇది వచ్చేసి చికెన్ పౌడర్ అండి, ఉప్పు అండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి అండి, ఇది కర్రీ పౌడర్ అని అంటారా, కర్రీ పౌడర్ అన్నమాట. మాజీ అండి, చూసారా, అన్ని రకాలు వచ్చేసినాయి. ఇప్పుడైతే మనము చికెన్లో వేసుకుందామండి. చికెన్ అయితే ఈ విధంగా మగ్గింది కదా, పక్క కొలతలతో అయితే చూపెడుతున్నాను. జీలకర్ర అయితే తక్కువ తీసుకున్నానండి, ధనియాల పొడి 1 స్పూన్ తీసుకున్నాను, మిరియాల పొడి స్పూన్లో సగం, కర్రీ పౌడర్ వచ్చేసి స్పూను నరమాట, 1 స్పూన్ ఫుల్గా 1/2 టీ స్పూన్ సగం వేసాను. కర్రీ సేమ్ చికెన్ పౌడర్ కూడా అంతే అండి, పసుపు అయితే తగినంత. ఒక మాజీ అయితే తీసుకున్నానండి, చూసారా, ఒక మాజీ తగినంత ఉప్పు. మాజీలు ఉప్పు ఉంటుందండి, అందుకు ఉప్పు తక్కువగా వేసుకోవాలన్నమాట. మాజీలు అయితే ఉప్పు ఉంటుందండి, ఆటోమేటిక్ గమనించండి, మాజీ వేసినప్పుడు ఉప్పు తగ్గించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం కలబెట్టుకుందాం. చూడండి, ఇందులోనే సల్స వేసుకుందాం. ఇప్పుడు మనం సరిపడా సల్స మాట, సగం పడుతుందండి, ప్యాకెట్ వచ్చి సగం వేసుకుంటే సరిపోతుంది. పక్కా కొలతలతో అయితే మీకు చూపెడుతున్నాను, నేను కూడా ఏ విధంగా చేసుకోవాలన్నది చూపెడతాను. ఇది మంచిగా కలుపుకుని అప్పుడు మీకు మళ్ళీ చూపెడతానండి. అన్నాను కదా, నీళ్ళైతే పక్క కొలతలతో చూపెడుతున్నాను మీకు. ఇదిగోండి, దీంట్లో సేమ్ నీళ్ళు ఎంతవరకు ఉన్నాయి అంతవరకు నేనైతే రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో అయితే మామూలుగా అయితే మనం రెండు పోసుకోవాలండి నీళ్ళు, నేనైతే 2 కాదు 3 పోసుకుంటాను, ఎందుకంటే మనకి చికెన్ ఉడకాలన్నమాట. సేమ్ టు సేమ్ సగం నీళ్ళు అయితే మనకి చికెన్తో ఉడుకుతాయి. ఇంకా 2 కప్పులు అంటే 2 గిన్నెల నీళ్ళతో నేను రైసు సమానంగా నాకు సరిపోతాయండి. మీకోసం కొలత కోసం చూపెడుతున్నా. ప్రస్తుతానికి అయితే 1 కప్పు వేసుకున్నాను, ఇంకా అలాగే 2 కప్పులు వేసుకున్నాం. 1 కప్పుకి అయితే ఇక్కడ దాకా వచ్చినాయి కదండి నీళ్ళు, చూసారా. ఇంకా 2 పోసుకుందాం, ఎంతవరకు వస్తాయన్నది మీకు చూపెడతా వేస్తున్నానండి. చూడండి, ఎక్కడ దాకా వచ్చినాయి, అక్కడ దాకా గీత వరకు అయితే వచ్చినాయి. ఇవైతే కరెక్ట్గా మనకు రైస్కి సరిపోయే నీరు ఎంతవరకు మరిగినాయో అంటే మన ఎసరే, చూసారా, చాలా బాగా మరిగిందండి. ఇప్పటికైతే పావుగంట అన్నాను, పావుగంట కంటే ఎక్కువనే అయ్యింది, ఇంచుమించు 20 నిమిషాలు ఇట్లాగ అయింది. మనం నీళ్ళైతే ఇక్కడికి వేసుకున్నాం, చూసారు గీత. మనకి ఎలాగైతే నేను అనుకున్న నీళ్ళైతే నాకు మరిగిపోయినాయండి. 1 కప్పు ఎక్స్ట్రా వేసాను 2 కప్పుల కంటే, అవి అయితే మరిగిపోయినాయి. కాబట్టి ఇప్పుడైతే మనం ఇందులో రైస్ కూడా వేసుకుందాం. రైస్ వేసుకున్నాక మీకు మరొక కొత్త పద్ధతి అయితే మీకు చూపెడతాను. అంటే మీకు ఇలా కూడా అక్క నాకు నీళ్ళు ఈ విధంగా అయితే తెలుస్తలేదు, ఇంకా వేరేగా చూపించండి అన్నవారికి అయితే మళ్ళీ ఒకసారి రైస్ అయితే నీళ్ళు తీసుకుని ఇలాగ ముస్మార్ల నీళ్ళు తీసుకుని ఉంచేసుకుంటాం అన్నమాట. ఇంకా నీళ్ళు ఉండమాట. సేమ్ మన ఇంటికి బిర్యానీ ప్రాసెస్ ఎలాగండి, అంతే అండి, పెద్ద కష్టమేం కాదు, వంటలు ఈజీ అండి. కాకపోతే చేయనంతసేపు తెలుసు అనమాట, అంతకుమించి ఇంకేమీ లేదు. చూడండి, ఇలా కలబెట్టేసుకున్నాను కదా రైస్ వేసుకుని. ప్రస్తుతానికి అయ్యో అని నీళ్ళు వేసింది సరిపోతా అనేసి ఇవ్వండి. రైస్ అయితే ఇలా తగులుతుంది అన్నమాట నాకు. ఈ సగం నీళ్ళు అయితే వచ్చినాయి, చూసారా, ఇక్కడికి. ఇదిగోండి, ఇలాగైతే నాకు సరిపోతుంది. చూడండి, ఇలా కూడా తెలుస్తలేదు అంటే
ఫస్ట్ మీరు మామూలుగా ఒక కప్పు నీళ్ళు వేసుకొని చికెన్ బాగా ఉడకనిచ్చేయండి. ఎగిరినాక కొంచెం లైట్గా గ్రేవీగా ఉందనిపించుకొని 2 కప్పులు నీళ్ళు వేసుకోండి. 2 కప్పులు అంటే 1 కప్పు రైస్గా చెప్తున్నాను నేను కొలత. ఫస్ట్ 1 కప్పు నీళ్ళు వేసుకొని చికెన్ బాగా ఉడకినవ్వండి. తర్వాత మంచిగా గుజ్జుగా వచ్చే టైంకి మళ్ళీ 2 కప్పులు నీళ్ళు వేసుకోండి. వేసుకున్న ఒక 5 నిమిషాలు మంచిగా మరగనిచ్చేలోపు ఎంతైతే గ్రేవీ మిగిలిందో అదంతా కూడా మరిగిపోతుంది. 2 కప్పులు నీళ్ళు అయితే మనకు కష్టం ఉంటాయి. ఆ తర్వాత రైస్ వేసుకోండి. చూసారా, ఇప్పుడైతే మనం ఇది మంచిగా ఉడకనిద్దాం. బుడగలు వస్తాయి కదా, ఆ టైంలో మనమైతే తీసేసుకుని చక్కగా సిల్వర్ వేసుకుందామండి. అంటే కస్తూరి అన్నమాట. సిల్వర్ వేసుకుని ఇదిగోండి నిమ్మకాయ అయితే చూపించారు కదా, పేడైతే పిండుకుందాం మనం ఇందులోని. అంటే టేస్ట్ కోసం అన్నమాట. ఇది మక్కబుసుకు సంబంధించిన పేస్ట్ అయితే సెపరేట్గా వస్తుందండి. వీళ్ళంత ఇంట్లో అంత మక్కబుసు తింటారన్నమాట. అందుకోసమని నేను ఓన్లీ టేస్ట్ కోసం అనేసి అయితే నిమ్మరసం అయితే పిండడం తీసానండి. సరే మనం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఆల్రెడీ ముందర కొద్ది వేసుకుందాం, మళ్ళీ ఒకసారి వేసుకుందాం. లాస్ట్లో కొంచెం గార్నిష్కి పైన వేసుకుందామండి. సరే ఇంక ఉడకనిద్దామండి. మూత పెట్టేసుకుందాం. కలబెడితే తిరిగిపోతుంది రైస్. కలబెట్టవద్దు, అలాగే ఉడకనిద్దాం. ఆయిల్లో బుడగలు వచ్చినాక తర్వాత లాస్ట్ టైంలో ఉన్నప్పుడు మనం సిమ్లో పెట్టుకుందాం. చూసారా, అన్నం కూడా బుడగలులాగా వచ్చినాయి. ఈ విధంగా అయితే నాకు సరిపోతుందండి. ఇప్పుడైతే నేను సిమ్లో పెట్టేసుకుంటాను. చూసారా, ఇప్పుడు సిల్వర్ వేసుకుందాం దీనిపైన. ఈ విధంగా సేమ్ టు సేమ్ బిర్యానీ టైప్ అండి. కాకపోతే కొంచెం మక్బూస్ అన్న ప్రాసెస్ కొంచెం తలపాకు లాంటిది. ఎందుకంటే అది చెప్తాను. ఇందులో మసాలా పొళ్ళు ఎక్కువ వేస్తామండి. సల్సా మసాలా పొళ్ళు ఇవన్నీ వేయడం వల్ల గ్రేవీ కింద కూరకి ఎలాగైతే గ్రేవీ వస్తుందో అలా వస్తుంది అన్నమాట. ఇది కొంచెం మనం మాడకుండా చూసుకోవాలి. ఆ గ్రేవీ వల్ల మాడిపోతూ ఉంటుంది కింద. అదేంటి, అదొకటి మనం కాపాడుకుంటే మనకు మక్బూస్ మంచి టేస్ట్తో సూపర్గా తయారవుతుందండి. మక్బూస్ అయితే అదొక్కటే మనకి మంచిగా రావాలన్నమాట. ఎందుకంటే ఇంట్లో పొళ్ళన్నీ ఎక్కువ వేస్తామండి. మొత్తం అరబీ కంట్రీలో వాడి పొళ్ళన్నీ ఇందులోనే ఉంటాయి మక్బూస్లో. చూసారా, కొత్త వారికి చాలా ఈజీగా ఉంటుందండి వంట అయితే. అంటే నేను చెప్పిన పద్ధతిలో చేయండి, ఈజీగా ఉంటుంది. సరే అండి, మరి 10 నిమిషాల్లో మళ్ళీ 10 నిమిషాలు కదండి, ఇంచుమించు నేను 7 నిమిషాల్లో మళ్ళీ చూసుకుంటా ఎంతవరకు వచ్చింది మన రైస్ అన్నది అయితే చూస్తాను. 5 నిమిషాల నుంచి నేను సిమ్లో అయితే బాగా పెట్టేసుకున్నానండి. బాగా నార్మల్ సిమ్లో పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే సిమ్లోనే ఉందండి. ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం. మనం చూసారా, చాలా పర్ఫెక్ట్గా అయితే చాలా బాగా వచ్చింది. చూసారా, మక్బూస్ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. నేను అస్సలు మీకు ఒకసారి చూపించాను, మళ్ళీ చూడండి. ఇప్పుడు చూసారా, పొడిగా వచ్చేసింది కదా. చూడండి, ఇలా ఉంటే మనకు రైస్ సరిపోతుందండి. కుక్ అయిపోయినట్టు వెనక చూడండి, ఉడికిపోయింది. చూసారా, అయిపోయిందండి మన రైస్. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది కదా, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఈ విధంగా పక్కా కొలతలతో నేను చెప్పిన విధానంగా మీరు చేస్తే మక్బూస్కి మళ్ళీ పేరు ఉండదండి. సూపర్ అంటే సూపర్ అన్నమాట. ఒక్కో కంట్రీలో ఒక్కో విధంగా పిలుస్తారు. మస్బూస్ అంటారు, మక్బూస్ అంటారు. చాలా వెరైటీలుగా అయితే పిలుస్తారండి ఈ మస్బూస్ని. చూడండి, సూపర్ కదా. కొత్త వారు కూడా ఈజీగా నేర్చుకునే విధంగా అయితే నేను చెప్పానండి. మరి ట్రై చేయండి మీరు. నెంబర్ 1 చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీకు చాలా వివరంగా కూడా నేను వివరించి మీరైతే చూపించానండి. ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా కొత్తలు ఉంటాయి అన్నది కూడా మీకు క్లియర్గా ఉంది వీడియో అయితేనే. కొత్తగా చూసేవారు, కొత్తగా పనులు చేసేవారు ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి వీడియో అయితేనే. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీరు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మన వీడియోని. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. ఆంధ్రాలో గుజరాత్ అమ్మాయి. నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో వస్తాను. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుని అంతవరకు రాయండి.